अस्सलामुअलैकुम नाज़रीन, एम न्यूज़ 24/7 में आप तमाम का इस्तकबाल है। शमशाबाद में बच्चे का अगवा परेशान कुन सीसीटीवी फुटेज सामने आया है। नामालूम खातून ने मां के पास बैठे बच्चे को अपनी बातों का झांसा देकर अगवा कर लिया। पुलिस ने मां की शिकायत पर मुकदमा दर्ज कर लिया है। शमशाबाद म्यूनिसिपालिटी के हुदूद में यह वाक़या पेश आया। कंदरमोनी लक्ष्मी मम्मा नामी एक खातून अपने 2 बच्चों के साथ शमशाबाद कुल्लू कंपाउंड में कुल्लू पी रही थी। इसी कल्लू के अहाते में आने वाली एक नामालूम खातून लक्ष्मी मां की कीर्तन की बेटी को जादुई अल्फाज कहकर ले गई। नामालूम खातून ने पुलिस को शिकायत की कि इसकी बेटी किसी की बातों से छीन ली गई है। मुकदमा दर्ज करने वाली RTIA पुलिस ने मुलजिमान की गिरफ्तारी के लिए कार्रवाइयां शुरू कर दी हैं। आइए नाज़रीन देखें हमारे सीनियर रिपोर्टर मोहम्मद रहमत की यह खुसूसी रिपोर्ट। लेटेस्ट न्यूज़ एंड अपडेट्स के लिए एम न्यूज़ 24/7 को यूट्यूब पर सब्सक्राइब करें, इंस्टाग्राम और फेसबुक पर फॉलो करें। నిన్న సాయంత్రము ఖ్యాతమూని లక్ష్మమ్మ అని మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 30 ఇయర్స్, వాళ్ళ భర్త రమేష్. వీళ్ళు లేబర్ పని చేసుకుంటూ వాళ్ళ ఊర్లో ఉంటారు. వీళ్ళది నేటివ్ కంచన్పల్లి, మిడ్జిల్ దగ్గర, మహబూబ్నగర్ జిల్లా. అయితే వీళ్ళు రెగ్యులర్గా సిటీకి ఇట్లా మామూలుగా తిరగడానికి లేకపోతే కడుక్కోవడానికి అట్లా వస్తుంటారు. అదే క్రమంలో ఈ నెల 1 తారీఖు రోజు ఆమె, వాళ్ళ పెద్ద కూతురు కీర్తన 6 ఇయర్స్ ఉంటుంది ఆమె, తర్వాత ఇంకో చిన్న కూతురు 3 ఇయర్స్, వాళ్ళ మామ, వీళ్ళు నలుగురు ఇక్కడ శంషాబాద్లో ట్రైన్ దిగి అక్కడ నియర్ బై కళ్ళు కాంపౌండ్కి అప్పుడప్పుడు వెళ్ళేదట. అయితే ఆ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి అక్కడ కళ్ళు తాగిర్రు. వాళ్ళు కళ్ళు తాగే క్రమంలో ఒక లేడీ వచ్చింది. ఆ లేడీ వీళ్ళ అపోజిట్ కూర్చొని కళ్ళు తాగుతుంది. అదే క్రమంలో ఈ చిన్న పాప 6 ఇయర్స్ కీర్తన పోయి ఆమె పక్కన కూర్చుంటే ఆమె కొద్దిగా కళ్ళు తాపించింది ఆమె. అదే టైంలో కొద్దిసేపటి తర్వాత ఆమె కళ్ళు తాగి బయటికి వెళ్తుంటే, నీకు బయటకు వచ్చి నేను ఏమన్నా అది కొనిస్తారా అంటే, సరే ఈమె మదర్ కూడా సరే బయటికి వెళ్తుందేమని అనుకున్నారు. ఒక 10 నిమిషాల తర్వాత వీళ్ళ మదర్ లక్ష్మమ్మ బయటకు వచ్చి చూసే వరకు వాళ్ళ కూతురు కనిపించలేదు. ఈమె ఎవరైతే సస్పెక్టెడ్ లేడీ అవుతుందో ఆమె వాళ్ళ ఎంబడి తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ ఎంబడి తీసుకొని ఆమె బయటికి వెళ్ళిపోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు నియర్ బై వెతికి ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు. తర్వాత వాళ్ళ విలేజ్కి వెళ్తే వాళ్ళ బ్రదర్ సత్యనారాయణ నుండి కంప్లైంట్ ఇవ్వమని ఫోర్స్ చేస్తే ఆమె నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా కిడ్నాప్ కేసు నమోదు చేసినాం. ఈ అమ్మాయికి సంబంధించి మేము మా పోలీస్ స్టేషన్ తరఫున ఒక 3 టీములు, తర్వాత ఈ CCS SOT కూడా అందరం కలిసి సెర్చ్ చేస్తున్నాము. ఈ కేసు దర్యాప్తులో ఉన్నది. ఇప్పటి వరకు ఆమెను ట్రాక్ చేయడం జరిగింది. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర దాకా అంటే ఆటోలో అక్కడ నడుచుకుంటూ వచ్చి అక్కడ ఆటో ఎక్కి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర దిగడం జరిగింది. అక్కడ నుంచి వేరే బస్సు కోసం వెతుకుతున్నారు. అది కంటిన్యూ చేస్తున్నాం. CC ఫుటేజ్ కంటిన్యూ చేస్తున్నాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారం కూడా పట్టుకోవడానికి అది చేస్తున్నాం. CC ఫుటేజ్లో ఇప్పుడు పాపతో సహా పాపతో సహా ఉంది. అతి త్వరలో పట్టుకుంటారు సార్.